జగిత్యాల జిల్లా కార్యది పదవికి అనర్హం అన్నట్లు తయారైంది. జగిత్యాల రూరల్ మండలం పాలనా గ్రామంలో సర్పంచ్ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు. గ్రామానికి చెందిన మెల్కూరి శంకరయ్య అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నాడు. సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రజలతో మమేకమై వారిలో ఒకటిగా ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి పార్టీ పెద్దల సహకారంతో కృషి చేస్తామని, ఇప్పటివరకు ప్రజాసేవలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నందువలన ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను తీసుకువస్తామని, తమ కత్తెర గుర్తుకు ఓటు వేసి ప్రజలు గెలిపించాలని కోరుతున్నాడు. ఇది ఇలా ఉండగా అతని సొంత తమ్ముడు ఇక మిల్కూరి రాజన్న ప్రతిసారి ఒకరికే అవకాశం ఇవ్వకుండా ఈసారి గ్రామ ప్రజలు మార్పును చూపించి తనను గెలిపించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని, పథకాలు కొందరికి మాత్రమే వస్తున్నాయని, ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తామని, గ్రామంలో సీసీ రోడ్లు, రహదారుల నిర్మాణం, మురుగు కాలువలతో చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఇక గ్రామంలో ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగితే ప్లాస్టిక్ విసనకర్రలు తీసుకువచ్చి వీధిలో పడివేయడం వలన అవి తిని పశువులు మరణించాయి. అలా కాకుండా ప్లాస్టిక్ సేకరించేందుకు గ్రామంలో ఉన్న 5 సైకిల్ రిక్షాలలో ఒకదాన్ని కేటాయింపు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గ్రామంలో మంచినీటి కొరత, వీధి దీపాల కొరత కొట్టించినట్లు కనబడుతుంది. వీటన్నింటినీ పరిష్కరించేందుకు పనిచేస్తా అని ఓటు అభ్యర్థిస్తున్నాడు. ఆదివారం నాడు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందరికీ అన్నారు, కొందరికే కాకుండా ఇంద్రం ఇల్లేంది కొందరికే ఇస్తున్నారు. అటువంటి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. అటువంటి గరీబోళ్ళు సరిబోళ్ళు నేను పొలస గ్రామ సర్పంచ్గా మిల్కూరి శంకరయ్య నేను పొలస గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత రాజకీయ అనుభవం ఉంది. నేను ప్రజలలో మమేకంగా ఉంటూ వారి సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించుకుంటూనే ఉంటున్నాను. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇచ్చారు. నేను గెలవంగానే ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తాను. మళ్ళీ మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు కొద్దిగా నిధులు కూడా ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మాకు వడ్లూరు లక్ష్మణ్ కుమార్ సపోర్ట్ ఉంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సపోర్టు కూడా ఉన్నది. ఎమ్మెల్యే సంజయ్ కూడా మా పార్టీలోకి వచ్చింది, సంజయ్ కుమార్ సపోర్టుతోనే. అది కాకుండా మా మాజీ సర్పంచ్ డిసిసి గాజంగి నందయ్య గారికి డిసిసి పదవి వచ్చింది. వీళ్ళందరి పదవులను ఆసరాగా చేసుకుని మా యొక్క పొలాస గ్రామాన్ని అన్ని వేళలా ఎంతో అభివృద్ధి పథంలోకి వెళ్ళుకుంటూ వాళ్ళకు కావలసిన సమస్యలను పరిష్కరించుకుంటూ వాళ్ళలో నేను ఒకటిగా మమేకంగా ఉండుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. నా పేరు మెల్కూరి రాజు. నేను వచ్చేసి పొలాస గ్రామానికి సర్పంచ్గా నిలబడిన. నా గుర్తు వచ్చేసి ఉంగరం. మేమేంటంటే గెలిస్తే గ్రామానికి ఏం సేవ చేయాలనో మాది ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాం. ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి ఊర్లే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. అది ఏ విషయమైనా కానీ, చెత్త విషయమే కానీ, మురుగు కాలువల విషయమే కానీ, వీధి దీపాల సమస్యనే కానీ, అటువంటి మన సాగునీరు, రహదారులు, సీసీ రోడ్లు కానీ, పాఠశాలలో ఎన్నో సమస్యలు పేరుకవేనాయి. అటువంటి సమస్యలు ఒకవేళ మేము గెలిచినా గెలవకున్నా గెలిస్తే మేము అందరికీ